గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము ఏపీడిఎస్సికి ఏవేవి బుక్స్ చదవాలి, వాటిని చదువుతూ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం. మనము బుక్స్ విషయంలో చాలా కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఆర్టిఫిషియల్గా షార్ట్ నోట్స్లో ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది కోచింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ని చదవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది చదివేటప్పుడు చాలా ఈజీగా మనకు అర్థమయ్యే రీతిలో అది ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ కూడా ఆ బుక్స్ని చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ రియల్గా కానిగా మనం గమనించినట్లయితే క్వశ్చన్ పేపర్ సెట్ చేసేది కేవలం టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు కాబట్టి మనము సాధ్యమైనంత వరకు కూడా ముందుగా ఏపీకి సంబంధించిన ఎస్సీఆర్టీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తరోగా చదవడము చాలా మంచిది. ఎందుకంటే ప్రజెంట్ వచ్చినటువంటి అంతకుముందుల బుక్స్ అన్నీ కూడా ఓల్డ్ బుక్స్ ఉండేవి. ప్రజెంట్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ బుక్స్ వచ్చాయి కాబట్టి అవి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండు వర్షన్లో కూడా మనకి అందుబాటులో ఉన్నవి ఫ్రెండ్స్. సో మీరు మ్యాక్సిమం టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే చదవడానికి, స్కూల్ బుక్స్ చదవడానికి ప్రయత్నించండి. అవి అయిపోయిన తర్వాత వేరే మెటీరియల్ ఏమైనా చదవాలనుకుంటే అవి చదవచ్చు. కానీ ప్రస్తుతం మాత్రం మీరు ఏపీ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి చదివిన తర్వాతనే మీరు మెటీరియల్కి వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మెటీరియల్లో టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి బేసిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అందులో పొందుపరచడం జరగదు. అందువల్ల ముందు సిక్స్త్ క్లాస్ దగ్గర నుంచి అప్ టు 10th వరకు తరోగా మీరు చదవాల్సి ఉంటుంది. ముందు 6th నుంచి 10th వరకు ఏవే బుక్స్ మీకు అవసరమో, మీరు ప్రిపేర్ అవుతున్నది ఎస్జిటిగా లేదా స్కూల్ అసిస్టెంట్గా లేదా టీజీటీకి ఆర్ పీజీటీకి ప్రిపేర్ అవుతున్నావా అనే దాన్ని ముందు నిర్ణయించుకున్న తర్వాత మీరు ఏదైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి బుక్స్ని ముందు అన్నీ కూడా తరువుగా గ్యాదర్ చేసి పెట్టుకోవాలి. గ్యాదర్ చేసుకున్న తర్వాత ఆ బుక్స్ అన్నీ చూడగానే 6th నుంచి 10th వరకు అంటే చాలా బుక్స్ వస్తాయి కాబట్టి ఆ బుక్స్ యొక్క సైజ్ చూసి మీరు ఫస్ట్ భయపడకుండా మీకున్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్ని పక్కన పెట్టుకొని ఏ బుక్స్లో ఆ సిలబస్ అనేది మెన్షన్ చేసి సిలబస్ అని మనకి ఇచ్చినటువంటి బుక్స్లో ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ సిలబస్కి సంబంధించినటువంటి టైం టేబుల్ మీరు వేసుకోవాల్సి ఉంటుంది. టైం టేబుల్ ఎలా ఉండాలంటే మీరు ప్రతిరోజు ఎన్ని గంటలు అయితే చదవాలనుకుంటారో, అంటే మార్నింగ్ నుంచి నైట్ పడుకోబోయేలోపు మీకు ఒకవేళ ఒక 9 నుంచి 10 అవర్స్ మీకు టైం వచ్చిందంటే ప్రియారిటీ వైజ్గా మీకున్న సబ్జెక్టులు ఏవైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి ఛాన్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ అయితే చదవాలనుకుంటారో అలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ ప్రిపేర్ అయ్యే విధానంలో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే సబ్జెక్ట్ని చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. కొంతమంది అయితే ఒకే సబ్జెక్టు ప్రతిరోజు కూడా ఒకే సబ్జెక్ట్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా చదవలేము కాబట్టి వాళ్ళు 2 అవర్స్ 3 అవర్స్ ఒక సబ్జెక్ట్ ప్రకారంగా మార్చుకుంటూ టైం టేబుల్ వేసుకుంటే అంటే వాళ్ళకి ఎలా చదవాలనుకుంటారో ఆ ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. అయితే చదివేటప్పుడు ఒకసారి ఏదైతే మనం చదువుతుంటామో అది మళ్ళీ చదవడానికి చాలా చాలా బోరుగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే అలాగా బోరుగా వచ్చినప్పుడు మీకు ఏదైతే ఇంట్రెస్ట్గా ఉంటుందో అది అంటే పాటలు అంటే మ్యూజిక్ వినడం కానీ లేకపోతే వీడియోలు అంటే ఏదన్నా కామెడీ జబర్దస్త్ లాంటివి చూడటం కానీ అలాగా ఒక 10-20 మినిట్స్ చూసిన తర్వాత మీకు మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చొని చదవడం బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏది చదివినా కూడా మన బ్రెయిన్కి ఎక్కకుండా మనం ఏదో చదువుతున్నామంటే మెకానికల్గా ముందుకెళ్ళడం అనేది కాంపిటేటివ్లో అసలు సెట్ కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అకాడమిక్లో చదివేటప్పుడు డిగ్రీలో బీటెక్లో పీజీలో చదివేటప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో ఆ క్వశ్చన్ని యాస్టీజ్గా మనం బైహార్ట్ చేస్తే యాస్టీజ్గా అక్కడ అంటే రాయగలం కాబట్టి అక్కడ మార్క్స్ రావడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనము కాన్సెప్ట్ ఓరియంటేషన్గా నేర్చుకోవాలి కంపల్సరీగా. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ మీకు వస్తేనే ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ చేయడానికి స్కోర్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో
కాబట్టి మీరు చదివేటప్పుడు ఏమైనా బోరుగా ఉంటే ఆ చదివేది ఆపివేసి కొంచెంసేపు వేరే ఏదైనా పని చేసుకొని ఆ తర్వాత మళ్ళీ కూర్చోవటం చాలా బెటర్ ఫ్రెండ్స్. ఆ తర్వాత మీరు 6th దగ్గర నుంచి 10th వరకు వరుసగా చదువుకుంటూ వెళ్ళండి. చదివి అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ చదివేటప్పుడు మనకి ఏది మైండ్లోకి ఎక్కదు ఫ్రెండ్స్. మీరు ఏది చదివినా కూడా ఒక 10 నిమిషాలు ఉంటుంది. మీకు ఆల్రెడీ అందరూ కూడా సైకిల్ చదివి ఉంటారు. మనము ఎక్కువ సార్లు రివిజన్ చేసే కొద్దీ మన మైండ్ అనేది రిసీవ్ చేసుకొని మైండ్లో స్టోర్ చేసి పెట్టుకుంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు చదివేటప్పుడు నాకు గుర్తుండట్లేదే అంటే నా మైండ్కి ఎక్కట్లేదని అనుకోబాకండి. ఫస్ట్ టైం ఎవరికి కూడా ఉండదు. అలాగే మీరు ఫస్ట్ 6th, నెక్స్ట్ 7th, నెక్స్ట్ 8th, 9th, 10th అలాగా కంటిన్యూగా చదువు. ఫస్ట్ రీడింగ్ బ్రీఫ్గా ఇచ్చేసేయండి, అది గుర్తున్నా లేకపోయినా. అది అయిపోయిన తర్వాత సెకండ్ టైం మీరు చదివేటప్పుడు మీ దగ్గర నోట్స్ ఒకటి పెట్టుకొని ఆ నోట్స్ని మీరు రాసేది ఏదైతే ఉందో అది బ్రీఫ్గా అంటే ఒక చాప్టర్ని మనము కేవలం 1 or 2 పేజెస్లోనే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేసుకుంటారనేది అది మీ మీద ఆధారపడి ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా అదొక ఆర్ట్గా ఉంటుంది. ఎందుకంటే నోట్స్ మనం ఎంత ఎఫెక్టివ్గా ప్రిపేర్ చేసుకుంటామో మన యొక్క రివిజన్లో కూడా అంత ఎఫెక్టివ్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలా చేసినందువల్ల మనకేంటంటే టైం సేవ్ అవుతుంది. రెండోది మనం ఒక చాప్టర్ మొత్తం కూడా మనం మళ్ళీ రివిజన్ చేయాలంటే పాసిబుల్ అవ్వదు. అదే చాప్టర్ని ఒక పేజ్లో మనం రాసుకున్నామంటే మన కళ్ళ ముందర ఆ పేజ్ కనిపిస్తూ ఉంటుంది. రివిజన్ కూడా ఎక్కువ టైమ్స్ పడుతుంది. దాంతోపాటు మనకు కూడా బోర్ అనిపించదు, మన మైండ్కి కూడా త్వరగా ఎక్కుతుంది. అలాగే మీరు నోట్స్ తయారు చేసుకునేటప్పుడు కొన్ని టేబుల్స్ రూపంలో, పై చార్ట్ రూపంలో, లేకపోతే ట్రీ డయాగ్రామ్ ఉంటాయి కదా, డయాగ్రామ్ రూపంలో అలా కానీ, లేకపోతే కొన్ని మనకి మోనోమిక్స్ అంటాం, వాటిని మోనోమిక్స్ ఉపయోగించుకొని షార్ట్ ఫామ్స్లో ఏవైతే ఉన్నాయో షార్ట్ ఫామ్స్లో నోట్స్లో ప్రిపేర్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మీకు టైంతో పాటు పేజెస్ కూడా తగ్గుతుంది. పేజెస్ తగ్గినప్పుడు మనకు చదవడానికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో అలాగ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. సెకండ్ రీడింగ్ ఇచ్చేటప్పుడే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. సెకండ్ రీడింగ్ అలా నోట్స్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మధ్యలో ఏమన్నా కానీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనుకో, అది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు ప్రతిరోజు కూడా మన కరెంట్ అఫైర్స్ అని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆ టాపిక్ సంబంధించిన నెక్స్ట్ డే ఏదైనా కానీ వస్తుందని మనకు అనిపించినప్పుడు దాన్ని జస్ట్ గ్యాప్ ఇచ్చుకొని నెక్స్ట్ డే సంబంధించిన కరెంట్ అఫైర్స్ అనేది రాసుకోవడం బెటరు. మాకు గుర్తుండట్లేదు, మేము ఎంత చదివినా కూడా మా మైండ్కి ఎక్కలేదు అనుకున్న వాళ్ళు మీరు ఎలా చదువుతారు అంటే, ఏదైనా ఒక చాప్టర్ తీసుకున్న తర్వాత ఆ చాప్టర్ని ఈరోజు చదవండి, రేపు కొత్త చాప్టర్ చదవండి, ఎల్లుండు ఈరోజు చదివినటువంటి చాప్టర్ ఏదైతే ఉందో దాన్ని రివిజన్ చేయండి. ఆవలెల్లుండు రేపు చదివేటువంటి ఏదైతే ఆ టాపిక్ ఉందో సెకండ్ టాపిక్ దాన్ని చదవండి. అలాగా మీరు ప్రతి 2 రోజులకు ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్ళాలి ఫ్రెండ్స్. అలా చదివినప్పుడు మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ పడటానికి ఛాన్సెస్ ఉంది. అదేవిధంగా మనం అలా చదివినందువల్ల ఏమవుతుందంటే ముందు చదివినవన్నీ కూడా మర్చిపోకుండా మన మైండ్ అనేది అంటే బ్రెయిన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అలాగా ఎక్కువ సార్లు రివిజన్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ఎన్నిసార్లు అయితే రివిజన్ చేస్తామో అంత ఎఫెక్టివ్ మన ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉంది. అలాగా మీరు ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తారో ఎగ్జామ్లో అంత ఎఫెక్టివ్గా ఎగ్జామ్ రాయగలరు ఫ్రెండ్స్. నేనైతే మ్యాక్సిమం టెక్స్ట్ బుక్లు చదివింది ఒక్కసారే ఫ్రెండ్స్, ఒక్క బ్రీఫ్ రీడింగ్ ఇచ్చాను. సెకండ్ టైం నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. అది కూడా ఫస్ట్ రీడింగ్ నాకు వితిన్ 10 డేస్లో నేను 6 నుంచి 10th వరకు మొత్తం 10 రోజుల్లో చదివాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఒక 10 days, ఒక 15 days చేసుకున్నాను. ఆ తర్వాత నుంచి నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్ నేను కేవలం 30 pages మాత్రమే ప్రిపేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నాకు 100 నుంచి 150 పేజెస్లోనే నాకు కంప్లీట్గా 6th నుంచి 10th వరకు బుక్స్ నేను ప్రిపేర్ చేసుకున్నానంటే నోట్స్ ఎంత ఎఫెక్టివ్గా ఎంత క్లారిటీగా రాసుకున్నానో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. మీరు కూడా అలాగే నోట్స్ని ఎఫెక్టివ్గా ప్రిపేర్ చేసుకోవాలి. అలా ప్రిపేర్ చేసుకున్నప్పుడు మనకి ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. మధ్యలో
చాప్టర్ వైజ్ మనకు కానీ ఏదైనా కానీ మార్కెట్లో అందుబాటులో ఉంటే వాటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ ఉంటాయి. ఆ పేపర్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మనం చదివేటువంటి చాప్టర్ కానీ లేకపోతే మనం చదివేటువంటి టాపిక్స్ ఏవైతున్నాయో ఆ టాపిక్స్లో మనకి ఎంత మాత్రం అర్థమవుతుంది, అందులో నుంచి ప్రీవియస్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చినవి, ఈసారి రావడానికి ఛాన్సెస్ ఉందా లేదా అనే దాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్తో పాటు మోడల్ పేపర్స్ ఏవైతున్నాయో అవి నెంబర్ ఆఫ్ టైమ్స్ బాగా ప్రాక్టీస్ చేయాలి. ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీలు అయితే కంపల్సరిగా ప్రీవియస్ బిట్స్ ఏవైతున్నాయో మనకి ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో 80% క్వశ్చన్స్ ప్రీవియస్ ఇచ్చినటువంటి బిట్సే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తారు ఫ్రెండ్స్. కాబట్టి ఇంతకు ముందులో ఉన్నటువంటి పేపర్స్ ఏవైతున్నాయో ఆ పేపర్స్ అన్నీ తీసుకొని తరోగా నెంబర్ ఆఫ్ టైమ్స్ వాటిని కూడా ప్రాక్టీస్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే మనకి అవి పెట్టే కొద్ది కూడా మనం ఎక్కడ డ్రాబ్యాక్ ఉంది, ఎక్కడ మనం లోపం ఉంది, అంటే ఏ టాపిక్స్లో మనం వెనకబడి ఉన్నాము, ఎక్కడ మనకు గుర్తుండట్లేదు, దాన్ని మళ్ళీ ఇంకొకసారి ఎలా చదవాలి అనేది మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. ఒకవేళ మీరు గ్రూప్గా కానీ ప్రిపేర్ అవుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి మీరు ఒకే సబ్జెక్ట్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఉన్నట్లయితే మీరు డిస్కస్ చేసుకోవడం చాలా ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా ఒక్కసారి చదివింది మనం 4 టైమ్స్ మనం చదివాము అంటే దాన్ని ఒక్కసారి కానీ మన ఫ్రెండ్స్ తోటి కానీ డిస్కస్ చేసామంటే అది చాలా బాగా ఎక్కువ రోజులు గుర్తుంటుంది. డిస్కస్ చేసిన ఎప్పుడు కూడా ఎక్కువ రోజులు గుర్తుంటాయి. కాబట్టి అలా డిస్కస్ చేసుకొని కంబైన్డ్ స్టడీస్గా చదువుకోవడం కూడా చాలా అంటే లాభిస్తుంది ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు ఎంత సమయం అయితే చదువుతారో దాన్ని ఎఫెక్టివ్గా చదివితేనే మీకు ఎగ్జామ్లో ప్రొడ్యూస్ చేయగలరు ఫ్రెండ్స్. డిఫరెంట్ యావిగేషన్స్ మనకి బేసికల్గా వస్తుంటాయి ఈ మధ్యలో. సో ఈ యావిగేషన్స్ ఏవైతున్నాయో ఆ యావిగేషన్స్ అనేది ఎప్పటికీ మనకి అవి ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ షికార్లు లేదా సినిమాలు ఇవన్నీ కూడా ఎప్పటికి ఉండేవే ఫ్రెండ్స్. అవి ఒక్కసారి మీ జాబ్ కొట్టారు అంటే ప్రతిరోజు మీరు సినిమాకి వెళ్ళొచ్చు, ప్రతిరోజు మీరు హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు, ప్రతిరోజు కూడా మనము మన ఫ్రెండ్స్ తోటి కలిసి తిరగచ్చు. కానీ ఒక్కసారి ఈ ఛాన్స్ మిస్ అయ్యిందంటే మాత్రం ఫ్యూచర్లో మీరు ఎప్పటికీ కూడా ఆ ఛాన్స్ రావచ్చు రాకపోవచ్చు ఫ్రెండ్స్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ప్రతి సంవత్సరం కూడా మనకి జనవరిలో కానీ డిసెంబర్ ఎండింగ్లో కానీ నోటిఫికేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీ ఎఫర్ట్ పెట్టి గట్టిగా కానీ ఇప్పుడు కానీ ప్రిపేర్ అయినట్లయితే 100% మీకు సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. ఇన్ కేసు కానీ రాకపోయినట్లయితే బై ఛాన్స్ వల్ల మీకు నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లో కూడా మళ్ళీ ఇదే సబ్జెక్ట్ని యూజ్ చేసుకొని మళ్ళీ ఈసారి మీరు ముందుండడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. కనుక మీరు ఈ రాబోయే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా డిఎస్సి పోస్ట్ను ఒక పోస్ట్ని ఏదైనా ఒక పోస్ట్ని కొట్టాలి అంటే మీరు చాలా ఎఫెక్టివ్గా చదవాలి ఫ్రెండ్స్. మిగతా వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి అందరూ కూడా బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను చెప్పినటువంటి ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక వీడియోతోటి మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్, గుడ్ నైట్.